ఆగమనం అంటే రాక. ఆగమనం అంటే ఏంటండి? రాక లేదా రాబట్టడము. రాబట్టడము అని అర్థం. ఆగమనము అంటే రాక లేదా రాబట్టడము అని అర్థం. మరి ఈ ఆగమన పద్ధతికి ఏమేం పేర్లున్నాయి, దానికి మారు పేర్లు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఆగమన పద్ధతిని దీనికి మారు పేర్లు ఏమున్నాయంటే సూత్రీకరణ పద్ధతి. సూత్రీకరణ పద్ధతి, దీనికి సూత్రస్థాపన పద్ధతి. సూత్రస్థాపన పద్ధతి చూద్దాం ఒకసారి, ఇలా రాద్దాం. సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి, దీనికి మారు పేర్లు అనుగమన పద్ధతి. అనుగమన పద్ధతి, ప్రతిస్థాపన పద్ధతి. ప్రతిస్థాపన పద్ధతి. ఆగమన పద్ధతికి మారు పేర్లు సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, అనుగమన పద్ధతి, ప్రతిస్థాపన పద్ధతి. ఇంకా దీనికి మరో పేర్లు అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. దీనికి మరొక పేరు ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి. ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఆగమన పద్ధతి, ఆగమనము. ఆగమనం అంటే రాక, రాబట్టడము అని అర్థం. దీన్ని ఆంగ్లంలో ఏమంటామంటే ఇండక్టివ్ మెథడ్. ఏ పద్ధతి అంటాం? ఇండక్టివ్ మెథడ్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చేసినప్పుడు మారు పేర్లు ఇలా ఇస్తే ఐడియా రాకపోతే ఇంగ్లీష్ వర్డ్ చూడండి, వెంటనే ఇండక్టివ్ మెథడ్ అంటాం. తెలుగులో చాలా రకాల మారు పేర్లు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మనకు ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. అందుకని ఇంగ్లీష్ పదాలు క్రైటీరియాగా తీసుకోవాలి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి, అంతే. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. రేపు మరి టెట్ డిఎస్కి అడిగితే ఇంకేమైనా కొత్త పేరు కూడా సృష్టించి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏంటి మారు పేర్లు? సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, ప్రతిస్థాపన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయండి దీనికి. సూత్ర ప్రయోగ పద్ధతి అంటే నిగమన పద్ధతి. ఇక్కడ సూత్ర స్థాపన పద్ధతి అని చెప్పాం. మరి ఏంటి ఆగమన పద్ధతి అంటే ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఆగమన పద్ధతి అంటే మరి ఆగమన పద్ధతిని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆగమన పద్ధతిని కనుగొన్న వ్యక్తి ఎవరు? కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్. ఆగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరు? 2 టైమ్స్ అడగడం జరిగిందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. ఆగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరు? ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ అని కూడా ఉంటుందండి, ఫ్రాన్సిస్ బేకన్. మరి దీన్ని, ఈ పద్ధతిని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పెస్టాలజీ. ఎవరండి? పెస్టాలజీ. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? పెస్టాలజీ. ఎలా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ప్రచారం, ప్రచారం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రచారం చేసింది ఎవరండి? పెస్టాలజీ. ప్రచారం చేసింది ఎవరు? పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. కనుక్కున్నది ఎవరు? ఆగమన పద్ధతిని ఫ్రాన్సిస్ బేకన్. దీన్ని ప్రచారం చేసినటువంటి, అభివృద్ధి చేసిన వ్యక్తి, ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆగమన పద్ధతి నిర్వచనం ఏంటి? ఆగమన పద్ధతి అంటే చాలా జాగ్రత్త వినండి. ఏదైనా ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందినట్లయితే, చాలా జాగ్రత్త నిర్వచనం. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితం వస్తుందని నిర్ధారణకు రావడాన్ని ఆగమన పద్ధతి, ఆగమన హేతువాదం లేదా ఆగమన ఉపగమం అని చెప్పి అనడం జరుగుతుంది. ఏంటి సార్ ఇక్కడ అంటే ఒకే ఫలితం అనేక సార్లు పరిశీలించడం వల్ల, అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించడం వల్ల ఒకే ఫలితం పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా
అదే ఫలితం వస్తుందని నిర్ధారణకు రావడము ఆగమన పద్ధతి అంటారు. కొన్ని పాత బుక్కులలో ఎలా ఇచ్చాడంటే దీని యొక్క డెఫినేషన్, ఒక సందర్భంలో నిజమైనటువంటి ఘటన మిగతా అన్ని సందర్భాల్లో నిజమై పునరావృతమై ఆ అనుభవాన్ని సామాన్యీకరించడం జరుగుతుంది. దీన్నే ఆగమన పద్ధతి అంటారని చెప్పడం జరిగింది. దీని మీద 3 శాస్త్రవేత్తలు దీని మీద నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. ఆగమన పద్ధతి మీద ఎవరు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే, ఒక ఆయన ఏం చెప్పాడంటే పౌలర్ అనేటటువంటి వ్యక్తి. పౌలర్ ఇతను ఏం చెప్పాడు అంటే ఆగమన పద్ధతి మీద నిర్వచనం ఇచ్చాడండి. నిర్దిష్టమైనటువంటి అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడమే, నిర్దిష్టమైనటువంటి అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడమే ఆగమనం అంటారని చెప్పడం జరిగింది. తర్వాత జీవన్ అనేటటువంటి విద్యావేత్త ఏం చెప్పాడంటే ప్రత్యేకమైనటువంటి అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడమే ఆగమనం అని చెప్పి జీవన్ చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైం జీవన్ మీద పౌలర్ మీద డిఎస్సిలో 2 నెంబర్ ఆఫ్ టైం రావడం జరిగిందండి. మన టెట్ కమ్ టీఆర్టీలో మాత్రం ఇవ్వలేదు, కానీ అంతకుముందు డిఎస్సీలు కానీ టెట్లో కానీ నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం జరిగింది. మనకు రీసెంట్గా ఉన్నటువంటి తెలంగాణ గురుకులాల్లో 4 ఎగ్జామ్లలో జీవన్ మీదనే క్వశ్చన్ రావడం జరిగింది. ఈ జీవన్ చెప్పినటువంటి వ్యక్తి అంటే ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణలు రాబట్టడమే ఆగమనం అని చెప్పి జీవన్ చెప్పడం జరిగింది. వెల్డన్ ఏం చెప్పాడంటే సార్వత్రిక సత్యాలను రాబట్టే పద్ధతే ఆగమన పద్ధతి, లేదా సార్వత్రిక సూత్రాలను రాబట్టే పద్ధతే ఆగమన పద్ధతి అని ఎవరు చెప్పారంటే వెల్డన్ చెప్పడం జరిగింది. ఈ 3 నిర్వచనాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3 నిర్వచనాలు మరి ఏంటి, ఆగమన పద్ధతి యొక్క సూత్రాలేంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆగమన పద్ధతి యొక్క సూత్రాలు దాని లక్షణాలు ఏ విధంగా కలిగి ఉంటాయంటే చూద్దాం ఒకసారి. ఆగమన పద్ధతి యొక్క సూత్రాలు లేదా లక్షణాలు ఏంటి ఆ లక్షణాలు అంటే, ఒకటి తెలిసిన నుండి తెలియని దానికి రాబట్టుతుంది. తెలిసిన నుండి తెలియని దానికి రాబట్టుతుంది. నోన్ టు అన్నోన్. తర్వాత మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు రాబట్టడం జరుగుతుంది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, నోన్ టు అన్నోన్. నెక్స్ట్ ఉదాహరణల నుండి ఎట్లా సూత్రీకరణ చేయడం జరుగుతుంది. ఉదాహరణల నుండి ఏంటండి సూత్రీకరణ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రత్యేకం నుంచి సాధారణీకరణం చేయడం జరుగుతుంది. ఇది ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు, దాని యొక్క సూత్రాలు అంటాం. వీటి లక్షణాలు లేదా సూత్రాలు అంటాం. ఏంటి ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు అంటే, నోన్ టు అన్నోన్, తెలిసిన నుండి తెలియని దానికి, మూర్త నుంచి అమూర్త, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఉదాహరణ నుంచి సూత్రీకరణ, ఎగ్జాంపుల్ టు రూల్, మరి స్పెషల్ టు జనరల్, ప్రత్యేకం నుండి సాధారణీకరణం, స్పెషల్ టు జనరలైజేషన్, సాధారణీకరణము అంటాం దీన్ని. ఇలా ఆగమన పద్ధతి యొక్క సూత్రాలు లక్షణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఈ క్రింది వానిలో తెలిసిన నుంచి తెలియని దానికి అనేది ఏ పద్ధతి అని చెప్పి అడగడం కూడా జరుగుతుందండి. లేదా ABCD ఇలా ఇచ్చేస్తాడు, ABCD ఇలా ఇచ్చేసి 1 2 3 4 ఇచ్చేసి ఇలా ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్, ఇలా కొన్ని పద్ధతులు ABCDలు ఇచ్చేసి సూత్రాలు దాని యొక్క లక్షణాలు ఇచ్చేసి జతపరచండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇలా మనం బిట్టు ఎలా అంటే అన్ని పద్ధతుల మీద గ్రిప్ ఉంటే అప్పుడు ఎలా ఇచ్చినా మనం బిట్టు చేయగలుగుతాం. కాబట్టి ఈ సూత్రాలు కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని గుర్తించుకోవాలి ఇవి. మరి ఇవి సూత్రాలు, ఓకే. మరి ఈ సూత్రాలు అయితే ఏ సందర్భంలో ఈ యొక్క ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాము అంటే, దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము ఆగమన పద్ధతిని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఏ సందర్భంలో ఆగమన పద్ధతిని, చాలా ఇంపార్టెంట్ అండి, ఆగమన పద్ధతిని
ఉపయోగిస్తాము. ఏ సందర్భంలో ఆగమన పద్ధతిని ఉపయోగిస్తామంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. మొన్న 2012 డిఎస్సి ఒక బిట్ అడిగాడు, ఏదో చూద్దాం అది కూడా. 1, నిర్వచనాలు రాబట్టడానికి ఉపయోగిస్తాము. నిర్వచనాలు రాబట్టడానికి ఉపయోగిస్తాము. తర్వాత సాధారణీకరణాలను రాబట్టడానికి ఉపయోగిస్తాము. సిద్ధాంతాలను రాబట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. సిద్ధాంతాలను రాబట్టడానికి, సాధారణీకరణాలను రాబట్టడానికి, నిర్వచనాలు రాబట్టడానికి, నియమాలు రాబట్టడానికి. దేనికండి? నియమాలు రాబట్టడానికి కూడా ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాం. చాలా జాగ్రత్త వినండి. 2012 డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు ఏమడిగాడంటే ఇక్కడ ప్రయోగాలు పరిశీలనల నుండి అనుమితి చేయు సందర్భంలో, అనుమితి ఇన్ఫియరెన్స్ అంటాం, రాబట్టుట అని. ఇన్ఫియరెన్సీ ప్రయోగాలు పరిశీలన నుండి అనుమితి చేయు సందర్భంలో ఏ పద్ధతిని ఉపయోగిస్తామో అడిగాడండి. అంటే ఈ యొక్క ఏ సందర్భంలో ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాములో ఈ చివరి పాయింట్ అడగడం జరిగింది. అంటే ప్రతిదీ ఇంపార్టెంటే, ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టొద్దండి. ఏదైనా అన్నీ ఆలోచించి మెథడ్స్ అంటే ఏంది, దీని కాన్సెప్ట్ ఏంది అని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎప్పుడైతే చదువుతామో ఎంత అండర్స్టాండింగ్ పెట్టించినా మనం చేయగలము. అర్థం చేసుకోవాలి బట్టి పట్టకుండా. ఇది ఆగమన పద్ధతిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, ఆగమన పద్ధతి యొక్క లక్షణాలేంటి, ఆగమన పద్ధతిని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆగమన పద్ధతికి మారు పేర్లేంటి, ఇలా అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. మరి ఏంటి సార్, మరి బాగానే ఇవన్నీ ఓకే, ఏంటి ఎలా రాబడతాం ఈ యొక్క ఆగమన పద్ధతి ప్రకారం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకసారి. ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏమనుకున్నాం ఇక్కడ? తెలిసిన నుండి తెలియని దానికి అనుకున్నాం. తర్వాత మూర్ధ నుండి అమూర్ధమైనటువంటి అంశాలు అనుకున్నాం. ఉదాహరణ నుండి ఎక్కడండి? ఉదాహరణ నుండి సూత్రీకరణ అని చెప్పి అనుకున్నాం. స్పెషల్ టు అంటే ఏంటండి? ప్రత్యేకం నుంచి సాధారణీకరణ అని చెప్పి దాని లక్షణాలు చెప్పుకున్నాం. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు డైరెక్ట్ వెళ్ళాడు. వెళ్ళి ఇలా చెప్తున్నాడు, ఉపాధ్యాయులు విద్యార్థినితోటి ఇలా అడుగుతున్నాడు, అరే పిల్లలు ఒక విషయం ఇటు చూడండి నాన్న అని చెప్పి అడుగుతున్నాడు. బాబు నిత్య లేనన్న ఒకసారి స్టాండప్. ఓకే సార్. లేచింది అమ్మాయి. నీ చేతిలో ఉన్న పెన్ను ఉందిగా నాన్న, ఆ పెన్నును ఒకసారి పైకి వేయి అని చెప్పి అడిగాడు. నీ చేతిలో ఉన్నటువంటి పెన్నుని పైకి వేయి నాన్న అని చెప్పి అడిగాడు. పెన్నుని ఏం చేశాడు? పెన్నుని పైకి వేయి అని అడిగాడు. ఆ అమ్మాయి పైకి వేసేది. పైకి వేయగానే ఏం జరిగింది అంటే క్రింద పడ్డది సార్ అని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ పెన్ను క్రింద పడ్డది సార్ అని చెప్పి చెప్పింది. ఓకేనా, రైట్. అరే నితిన్ లేరా చిన్న, నువ్వు చెప్పరా, నీ చేతిలో ఉన్న పుస్తకం ఉంది కదా అది కూడా పైకేరా అని చెప్పి పైకే బాబు అని చెప్పి ఉపాధ్యాయుడు అడిగాడు. అప్పుడు ఆ బాబు కూడా ఏం చేసిందంటే ఈ పుస్తకాన్ని కూడా పైకేసాడు. పైకేస్తే ఎక్కడ పడ్డది? అది కూడా క్రిందనే పడ్డది. నెక్స్ట్, అరే అనిత లేనానలే నువ్వులే. ఇప్పుడు అమ్మాయి నిత్య పెన్ను పైకేసింది, కింద పడ్డది. ఆ నితిని వేశాడు పుస్తకాన్ని, కింద పడ్డది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న బ్యాగు పైకి ఏమని చెప్పి ఉపాధ్యాయుడు అడిగాడు. ఆ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి బ్యాగును కూడా పైకేసింది. అప్పుడు ఆ బ్యాగు కూడా క్రిందనే పడ్డది. అరే రాజును లే అని చెప్పి అడిగాడు. రాజు లేచాడు. లేచి ఏం జరిగింది నీ కళ్ళ ముందు అని చెప్పి అడిగాడు ఉపాధ్యాయుడు. సార్ అన్ని వస్తువులు కూడా పైకి వేస్తే అన్నీ క్రిందనే పడ్డాయి సార్ అని చెప్పి ఆ రాజు చెప్పడం జరిగింది. ఏం జరిగింది నీ కళ్ళ ముందు అని చెప్పి ఉపాధ్యాయుడు అడిగాడు. సార్ పెన్ను పైకి వేస్తే ఏం జరిగింది? క్రిందనే పడ్డది. పుస్తకం వేస్తే క్రిందనే పడ్డది. బ్యాగు క్రిందనే పడ్డాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే పైకి వేసిన ప్రతి వస్తువు కిందనే పడుతుంది. మరి ఎందుకు చెప్పునానని చెప్పి ఉపాధ్యాయుడు అడిగాడు. అంటే ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి క్రియాత్మకంగా ఉండి కనుక్కుంటున్నాడు ప్రతిదీ. ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ స్టూడెంట్ అంటున్నాడు, సార్ భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది సార్ అని చెప్పి ఆ విద్యార్థి చెప్పాడు. విద్యార్థే కనుగొన్నాడు ఇక్కడ ఉపాధ్యాయునితోటి ఇంటరాక్షన్ వల్ల.
అంటే ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూడండి నాన్న. పెన్ను నీకు తెలిసిన విషయమా తెలియని విషయమా? తెలిసిన విషయం. మరి నీకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పి ఎలా ఇంతకుముందు నీకు తెలియదు. కంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందనేది ఏంటి ఆ విద్యార్థికి తెలియనటువంటి విషయం. మరి ఎక్కడికి వచ్చేసింది ఇక్కడ? తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి దారి తీసింది ఆగమన పద్ధతి. నెక్స్ట్ మరి అదేవిధంగా మూర్త నుంచి అమూర్తమైనటువంటి అంశాలు. మూర్త అంటే ఏంటి? ఇక్కడ పెన్ను నీ కంటికి కనిపిస్తూనే ఉంది, పుస్తకం కనిపిస్తూనే ఉంది, అదేవిధంగా బ్యాగు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మూర్త విషయాలు. మూర్త నుంచి ఎక్కడికి వచ్చేసింది? అమూర్తమైనటువంటి విషయం, ఆకర్షణ శక్తి కనిపించినటువంటి విషయం. ఇది సార్వత్రికమైనటువంటి సూత్రం ఇది. ఇలా మూర్త నుంచి అమూర్తమైనటువంటి అంశాలకు రాబట్టడం జరిగింది. ఉదాహరణల నుండి సూత్రీకరణ. ఇవన్నీ ఉదాహరణలే కదండి, ఇవన్నీ ఉదాహరణలే. ఉదాహరణ నుంచి ఏం జరిగింది? సూత్రీకరణ. సార్వత్రికమైనటువంటి సత్యం ఇది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని. ఈ విధంగా ఆగమన పద్ధతి ఒక విషయాన్ని తెలిసినటువంటి విషయం నుండి తెలియని విషయానికి రాబట్టడం జరుగుతుంది. ఇదే ఆగమన పద్ధతి. సరే, ఓకే సార్, సైన్స్ ప్రకారం ఇలా ఉంది. అసలు గణిత శాస్త్రం ప్రకారం ఏ విధంగా తీసుకుందామో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే, మళ్ళీ ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళాడు. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళి ఇట్లా అంటున్నాడు, అమ్మాయి సునీత ఒకసారి లేనన్నా నీకు తెలిసినటువంటి కొన్ని సరి సంఖ్యల పేర్లు చెప్పమ్మా అని చెప్పి అడిగాడు ఉపాధ్యాయుడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, సార్ 2, 4, 6, 8, 10, 12 అని ఇలా చెప్పుకుంటూ వచ్చేసింది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, కూర్చోనన్న కూర్చో. లేనన్న తర్వాత సాయికృష్ణ నువ్వు లేచి ఒకసారి చెప్పునా ఏవేని 2 సరి సంఖ్యలను కూడా నాన్న ఎడిషన్ చేయి అని చెప్పి అడిగాడు ఉపాధ్యాయుడు. సార్ 2 + 4 సార్ అని అడిగాడు చెప్పాడు పిల్లవాడు. మరి ఏమొచ్చింది నాన్న ఎడిషన్ చేస్తే? 6 సార్. వెరీ గుడ్, కూర్చో నాన్న, నువ్వు కూర్చో. నెక్స్ట్ సుజాత నువ్వు లేచి చెప్పునా ఇంకా ఏమిటి 2 సరి సంఖ్యలను అట్లా ప్రెస్ చేసి చెప్పునా కూడి చెప్పు అని చెప్పి అంటున్నాము. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, సార్ 4 + 2 అని చెప్పి ఏమని చెప్పింది. లేదా ఇలా చెప్పింది ఆ అమ్మాయి, 6 + 2 సార్ అని చెప్పింది. అప్పుడు 8 అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ప్రశాంత్ నువ్వు లేచి చెప్పునా ఇంకేమి 2 సరి సంఖ్యలు ఎడిషన్ చేసి చెప్పని చెప్పి ఉపాధ్యాయుడు అడిగాడు. సార్ 8 + 6 సార్ అని చెప్పి అడిగాడు. 8 + 6 ఎంత వచ్చింది నాన్న? 14 అని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ ఇంకో పిల్లవాడిని, రమేష్ నువ్వు లేచి చెప్పు బాబు అని చెప్పి అడిగాం. ఉపాధ్యాయుడు అడిగాడు, అసలు ఏంటి మళ్ళీ ఇంకేమైనా ఉంటే చెప్పు బాబు అని చెప్పి అడిగాడు. సార్ 10 + 6 సార్ అని చెప్పి ఆ రమేష్ చెప్పడం జరిగింది. 16. అసలు ఏం జరిగింది ఒకసారి చూడండి నాన్న, ఏమి గమనిస్తున్నావు ఇలా అని చెప్పి అడిగాడు ఉపాధ్యాయుడు. అప్పుడు చెప్పాడు, ఏవేని 2 సరి సంఖ్యలు, ఏవేని 2 సరి సంఖ్యలను కూడగా, ఏవేని 2 సరి సంఖ్యలను కూడగా సరి సంఖ్యే వస్తుంది అని చెప్పి సాధారణీకరించడం జరిగింది. ఏవేని 2 సరి సంఖ్యలను ఎడిషన్ కూడగా సరి సంఖ్యే వస్తుంది అని చెప్పి విద్యార్థి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థికి తెలిసిన విషయాలు ఏంటి? సరి సంఖ్యలు 2, 4, 6, 8 అని చెప్పి విద్యార్థి చెప్పాడు. అంటే విద్యార్థి తెలిసినటువంటి ఎక్కడికి వచ్చేసాడు? తెలియని విషయానికి రాబట్టడం జరిగింది. ఉదాహరణల నుంచి సూత్రీకరణ, ఉదాహరణల నుంచి సూత్రీకరణ, ప్రత్యేకం నుంచి సాధారణీకరణము. ఇలా విద్యార్థుల ద్వారా రాబట్టేటటువంటి పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. ఇది ఏమైనా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. గణిత బోధనకు అనువైనటువంటి పద్ధతి ఆగమన పద్ధతి, సహజమైనటువంటి ఆలోచన పద్ధతి, జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి పద్ధతి ఆగమన పద్ధతి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరండి? ఫ్రాన్సిస్ బేకన్. ఆగమన పద్ధతిని ప్రచారం చేసింది ఎవరండి? పెస్టాలజీ. దీని యొక్క సూత్రాలు ఎలా ఉంటాయంటే నోన్ టు అన్నోన్, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ ఏంటండి? అబ్స్ట్రాక్ట్. మూర్త నుంచి అమూర్తమైనటువంటి విషయాలకు, ప్రత్యేకం నుంచి సాధారణీకరణము. అది ఓకేనండి. మరి నిర్దిష్టమైన అంశాల నుంచి సాధారణీకరణలు రాబట్టే పద్ధతి ఆగమనము అని చెప్పిన వ్యక్తి ఎవరండి అంటే పౌలర్. గుర్తుపెట్టుకోండి నిర్వచనం, పౌలర్. నిర్దిష్టమైనటువంటి అంశాల నుంచి సాధారణీకరణం అని చెప్పింది పౌలర్. ప్రత్యేకం నుంచి సాధారణీకరణం అని చెప్పింది ఎవరంటే జీవన్. స్పెషల్ టు జనరల్, ప్రత్యేకమైన విషయాల నుంచి అంశాల నుంచి సాధారణీకరణ అంటే జీవన్.
సార్వత్రిక సూత్రాలు లేదా సార్వత్రిక సత్యాలను రాబట్టే పద్ధతి ఆగమనం అని చెప్పింది ఎవరంటే వెల్డన్. ఇలా అన్ని అంశాలు ఆగమన పద్ధతి మీద నెంబర్ ఆఫ్ టైం అక్కడొకటి క్వశ్చన్ మీద రావడం జరిగింది. 2001 నుంచి డిఎస్సి నుంచి 2000 మన ఉన్నట్టు 12 వరకు ప్రతి డిఎస్సి ప్రతి టెట్లో దాదాపు ప్రతి 2 సార్లు టెట్ ఇచ్చారంటే 2 సార్లు కూడా రావడం జరిగింది ఆగమనం మీద. డిఎస్సిలో 2001, 2003 ఎగ్జామ్ 4 జరిగిందండి. 2008లో ప్రతిసారి 2 సార్లు నిర్వచనం అడిగిండు. జీవన్ మీద పౌలర్ మీద అడగడం జరిగింది. కాబట్టి పాత మోడల్ పేపర్లు ఏమైనా ఉంటే నెంబర్ ఆఫ్ టైం బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ గ్రిప్ వస్తుందండి. మీరు ఎంత చదివినా ఎన్ని బుక్కులు రెఫర్ చేసినా సబ్జెక్టు చదవడమే తప్ప గుర్తుండదు. ఎప్పుడైతే బిట్స్ ఎన్ని అంటే అన్ని బిట్స్ అండి, వేల బిట్స్, ట్రైమీటర్ మీద వీలైతే 3-4 వేల బిట్స్ సబ్జెక్టు ఒక్కొక్క ఉన్న టాపిక్ మీద బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తావో అంత సబ్జెక్ట్ గ్రిప్ వచ్చినప్పుడే నీ యొక్క జాబ్ నువ్వు లక్ష్యాన్ని నెరవేరగలుగుతావు. కాబట్టి బాగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. చూద్దాం ఇప్పుడు ఇలా చేశాడు, దీంట్లో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటియో చూద్దాం ఒకసారి. ఆగమన పద్ధతి మీద మెరిట్స్ డిమెరిట్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెరిట్స్, ఇది డిమెరిట్స్ అండి. ఈ ఆగమన పద్ధతిలో విద్యార్థి కనుగొన్నాడా ఉపాధ్యాయుడు కనుగొన్నాడా అంటే విద్యార్థే కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారండి ఇక్కడ? విద్యార్థి కనుగొన్నాడు. విద్యార్థి కనుగొన్నాడు కాబట్టి క్రియాత్మకంగా యాక్టివ్గా ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. ఇది ప్లస్ పాయింట్, ఉపయోగం. ఓకే, విద్యార్థి కనుక్కున్నాడు కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుందా తక్కువ కాలం గుర్తుంటుందా అంటే విద్యార్థి కనుక్కున్నాడు కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. మరి విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సంబంధాలు మెరుగయ్యాయా లేవా? సంబంధాలు మెరుగాయి. ఉపాధ్యాయుడు అడుగుతుంటే విద్యార్థి చెప్తున్నాడు. విద్యార్థి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్, టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థికి ఉపాధ్యాయుని మధ్య సంబంధాలు మెరుగవుతాయి. ఓకే, బాగానే ఉంది. మరి కంఠస్థానికి ఏమైనా అవకాశం ఉందా? సూత్రాలను బట్టి పట్టేది ఏమైనా ఉందా? లేదు. కనుక్కున్నదే నీవు కదా, బట్టి పట్టడానికి అవకాశం ఎక్కడిది అంటే కంఠస్థానికి అవకాశం లేదు, కంఠస్థానికి అవకాశం లేదు. మరి సందేహాలు ఏమైనా వచ్చాయా? సందేహాలు రావు. ఎలా వస్తాయి? కనుక్కున్నదే నీవు కదా, సందేహాలు ఎలా వస్తాయి? సందేహాలు కూడా రావు. అంటే డౌట్స్ రావు, దీనికి సందేహాలు కూడా రావు. ఓకే రైట్స్. అదేవిధంగా విద్యార్థి యొక్క ఆలోచన ప్రక్రియ, విద్యార్థి చెబుతూ ఉన్నాడు కాబట్టి జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక్కడ జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ మరి ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆగమన పద్ధతి యొక్క మెరిట్స్ ప్రకారం. సహజమైనటువంటి ఆలోచన పద్ధతి, ఆగమన పద్ధతి, ఇవి దీనికి ఉన్నటువంటి మెరిట్స్ ప్రకారం. అయితే విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు, విద్యార్థికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సంబంధాలు మెరుగవుతాయి. కంఠస్థానికి అవకాశం లేదు, ఎటువంటి సందేహాలు రావు, జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి డిమెరిట్స్ ఏముంటాయి దీంట్లో అంటే సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఎందుకు సార్ సుదీర్ఘమైన అంటే ఉపాధ్యాయుడు అడగడం, విద్యార్థి చెప్పడం, సూత్రం రాబట్టేదాకా అలా విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, లాంగ్ ప్రాసెస్. అందుకనే ఇది కాలయాపనతో కూడుకున్నది, కాలయాపనతో కూడుకున్న పద్ధతి. ఓకే, సుదీర్ఘమైన ప్రక్రియ, కాలయాపనతో కూడుకున్న పద్ధతి. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని పాఠ్యాంశాలు ఈ పద్ధతి ద్వారా బోధించవచ్చా అంటే బోధించలేము. సూత్రాన్ని కనుగొనడం మాత్రమే, అన్ని పాఠ్యాంశాలు ఈ పద్ధతి ద్వారా బోధించలేము. ఓకే రైట్, అంటే అన్ని పాఠ్యాంశాలు బోధించలేము. మరి పునర్విమర్శకి ఏమైనా అవకాశం ఉందా? పునర్విమర్శకి ఏమన్నా అవకాశం ఉందా అంటే లేదు, పునర్విమర్శకు కూడా అవకాశం లేదు. దీని ప్రకారం సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, కాలయాపనతో కూడుకున్నటువంటి ప్రక్రియ, అన్ని పాఠ్యాంశాలు ఈ పద్ధతి ద్వారా బోధించలేము. నెక్స్ట్ పునర్విమర్శకు అవకాశం లేదు. నెక్స్ట్ ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగపడదు. ఎవరికండి? ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగపడదు. ఇది ఆగమన పద్ధతి ప్రకారం ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆగమన పద్ధతిని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు?
అంటే దానికి అనుకున్నది ఎవరండి? ఫ్రాన్సిస్ బెకన్. ఇది ఆగమన పద్ధతి ప్రకారం. మళ్ళీ ఇప్పుడు నిగమన పద్ధతి ఏందో చూద్దాం ఒకసారి. నిగమన పద్ధతి. ఇప్పుడు నిగమన పద్ధతి దీన్ని ఇంగ్లీష్లో డిడక్టివ్ మెథడ్ అంటాము. డిడక్టివ్ మెథడ్. ఆగమన పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతే నిగమన పద్ధతి. ఆగమన పద్ధతికి వ్యతిరేకమైనదే నిగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి ఉపయోగాలు నిగమన పద్ధతికి డీమెరిట్స్ అవుతాయి. ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి యూజెస్ నిగమన పద్ధతికి డీమెరిట్స్ అవుతాయి. ఆగమన పద్ధతిలో ఉన్న డీమెరిట్స్ నిగమన పద్ధతికి యూజెస్ ఉపయోగాలు అవుతాయి. అందుకనే ఆగమన పద్ధతి యొక్క విపర్యమే నిగమన పద్ధతి. ఇక్కడ సూత్రాలు, ఆగమన పద్ధతి యొక్క సూత్రాలు, లక్షణాలు మొత్తం నిగమన పద్ధతిలో వ్యతిరేకంగా ఉంటాయి. చూద్దాం ఒకసారి. నిగమన పద్ధతి. ఈ నిగమన పద్ధతికి మారు పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ పేర్లు చూద్దాం ఒకసారి. ఒకటి యూక్లిడ్ శోధనా పద్ధతి. ఒక్కొక్కసారి బుక్కులలో శోషణ అని పడుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. యూక్లిడ్ శోధనా పద్ధతి అని ఏ పద్ధతిని అంటాము అంటే నిగమన పద్ధతి. అదేవిధంగా గణితానుగమన సిద్ధాంతం అంటాం దీన్ని. గణితానుగమన సిద్ధాంతం అని కూడా నిగమన పద్ధతిని అంటాము. దీనికి మరొక పేరు సరిచూసే పద్ధతి. ఏ పద్ధతి అండి? సరిచూసే పద్ధతి అని కూడా అంటాము దీన్ని. ఆగమన పద్ధతి ఊర్ధ్వముఖ ఆలోచన పద్ధతి. దీన్ని అధోముఖ ఆలోచన పద్ధతి అంటాము. ఏ ముఖ అండి? అధోముఖ ఆలోచన పద్ధతి అంటాము దీన్ని. యూక్లిడ్ శోధనా పద్ధతి, గణితానుగమన సిద్ధాంతం, సరిచూసే పద్ధతి, అధోముఖ ఆలోచన పద్ధతి, సూత్ర ప్రయోగ పద్ధతి అండి. సూత్ర స్థాపన అంటేనో ఆగమన పద్ధతి అండి. సూత్ర ప్రయోగ పద్ధతి అంటేనేమో నిగమన పద్ధతి. ఇది నిగమన పద్ధతి యొక్క మారు పేర్లు. దీన్ని ఏమంటామండి? డిడక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటే నిగమన పద్ధతి. మరి ఈ పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరు? ఈ యొక్క నిగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరు? నిగమన పద్ధతిని ప్రత్యేక శాస్త్రంగా రూపొందించిన వ్యక్తి అయినా, నిగమన పద్ధతి కనుగొన్న వ్యక్తి అయినా అరిస్టాటిల్. నిగమన పద్ధతిని కనుగొన్నది లేదా ప్రత్యేక శాస్త్రంగా రూపొందించినది ఎవరు అంటే అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. మరి నిగమన పద్ధతిని అభివృద్ధి చేసినది లేదా ప్రచారం చేసినది, ఇక్కడ ప్రత్యేక శాస్త్రంగా రూపుదిద్దింది ఎవరంటే అరిస్టాటిల్. నిగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి అన్న అరిస్టాటిలే. ప్రచారం చేసినది లేదా అభివృద్ధి చేసినది ఎవరంటే జాన్ అమోగస్ కొమినియస్. అమోగస్ కొమినియస్ అండి. జాన్ అమోగస్ కొమినియస్. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరండి? జాన్ అమోగస్ కొమినియస్. ఎవరండి? జాన్ అమోగస్ కొమినియస్. మరి దీన్ని కనుక్కున్నది ఎవరండి? అరిస్టాటిల్. చూద్దాం ఒకసారి ఈ యొక్క నిగమన పద్ధతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీని యొక్క సూత్రాలు ఏ విధంగా ఉంటాయంటే దీని నిర్వచనం చూద్దాం ఒకసారి. నిగమన పద్ధతి అనేది ఏంటంటే సూత్రాలు రాబట్టేదే పద్ధతి ఆగమన పద్ధతి, నిర్వచనాలు రాబట్టేది ఆగమన పద్ధతి, నియమాలు రాబట్టేది కూడా ఆగమన పద్ధతి. కానీ ఈ నిగమన పద్ధతి ఏంటంటే ఒక సూత్రాన్ని కానీ లేదా నిర్వచనాన్ని కానీ లేదా ఒక సిద్ధాంతాన్ని కానీ తీసుకొని ఒక సూత్రాన్ని కానీ ఒక నిర్వచనాన్ని కానీ ఒక సిద్ధాంతాన్ని కానీ తీసుకొని రకరకాల ఉదాహరణలతో
పరిశీలించి రుజువు చేసే పద్ధతిని నిగమన పద్ధతి అంటారు. ఒక నిర్వచనాన్ని కానీ ఒక సాధారణీకరణాన్ని కానీ ఓ సిద్ధాంతాన్ని కానీ తీసుకొని రకరకాల ఉదాహరణలతో పరిశీలించి రుజువు చేసేటటువంటి పద్ధతిని నిగమన పద్ధతి అంటారు. మరి నిగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నిగమన పద్ధతి యొక్క సూత్రాలు ఏ విధంగా ఉంటాయి, దీని యొక్క నిగమన పద్ధతి యొక్క సూత్రాలు ఏంటో చూద్దాం ఒకసారి. దీని లక్షణాలైనా సూత్రాలైనా ఒక్కటేనండి. నిగమన పద్ధతి యొక్క సూత్రాలు, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ దీనికి ఆగమన పద్ధతి యొక్క విపర్యం అని చెప్పుకున్నాం. ఏంటి ఎక్కడంటే తెలియని నుండి తెలిసిన దానికి దారి తీస్తుంది, తెలియని నుండి తెలిసిన దానికి రాబట్టడం జరుగుతుంది. అమూర్త నుంచి మూర్తమునకు, అమూర్త నుంచి దేనికండి మూర్తమునకు దారి తీస్తుంది. అక్కడ మనం చెప్పాం నోన్ టు అన్నోన్ ఆగమన పద్ధతిలో, నిగమనలో అన్నోన్ టు నోన్ రివర్స్. తెలియని నుండి తెలిసిన దానికి, అమూర్తం నుండి మూర్తమునకు, సూత్రీకరణ నుండి ఉదాహరణలకు, సూత్రీకరణ నుండి దేనికండి ఉదాహరణకు. అక్కడ స్పెషల్ టు జనరల్, ఇక్కడ జనరల్ టు స్పెషల్. అంటే సాధారణీకరణం తీసుకొని ఏం చేస్తామండి ప్రత్యేకానికి, దేనికండి ప్రత్యేకమునకు. ఆగమన పద్ధతిలో ఇలా వచ్చేసాం. తెలిసిన నుండి తెలియనికి, మూర్త నుంచి అమూర్తకు, ఉదాహరణ నుంచి సూత్రీకరణ, ప్రత్యేకం నుంచి సాధారణిక. ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్లో దానికి వ్యతిరేకమే అన్నాం. ఈ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇక్కడ తెలియని నుంచి తెలిసిన రివర్స్ ఆగమనకు, అన్నోన్ టు నోన్, అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్, ఇక్కడ రూల్ టు ఎగ్జాంపుల్, ఇక్కడ జనరలైజేషన్ టు స్పెషల్. ఈ విధంగా రివర్స్ ఉండేటటువంటి పద్ధతి ఏంటంటే నిగమన పద్ధతి అంటాము. ఈ నిగమన పద్ధతి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీనికి ఇలా అనుకున్నాం మనం, ఏంటి అంటే తెలియని నుంచి తెలిసినని చెప్పాం. ఇంతకుముందు ఆగమన పద్ధతిలో ఏం చెప్పాము, ఒక పెన్ను పైకేసి, ఒక పుస్తకం పైకేసి, ఒక బ్యాగ్ వేసి, ఓ చైర్ వేసి, ఇలా ఒక్కొక్కటి ఉదాహరణ ద్వారా మనకు తెలియనటువంటి విషయాన్ని రాబట్టాం. తెలిసిన నుంచి తెలియని దానికి రాబట్టాం. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనే సార్వత్రిక సత్యాన్ని రాబట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని పిల్లవాళ్ళకి చెప్తున్నాం. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని విద్యార్థులకు చెప్పాం. భూమికి ఆకర్షణ శక్తి ఉంది బాబు అని చెప్పాం. ఎలా అనేది పిల్లవాళ్ళకి తెలియదు. అలాంటి సార్వత్రిక సత్యాన్ని తీసుకొని రకరకాల ఉదాహరణలతో పరిశీలించి రుజువు చేసే పద్ధతి నిగమన పద్ధతి. అప్పుడు ఏం చేస్తామంటే బాబు పెన్ను పైకేయండి బాబు అని అంటాం. అప్పుడు విద్యార్థి పెన్ను పైకేస్తాడు. పెన్ను పైకేసి సార్ కింద పడ్డదని అంటాడు. కానీ తెలియని విషయం ఇది. ఆకర్షణ శక్తి ఉన్న విషయం తెలియదు. ఆ తెలియని విషయాన్ని తీసుకున్నాము. తెలియని నుంచి ఎక్కడికి వచ్చేస్తాం, పెన్ను పైకేస్తే క్రింద పడ్డది, బ్యాగు పైకేస్తే క్రింద పడ్డది, పుస్తకం పైకేస్తే క్రింద పడ్డది, చైరు పైకేసినా కూడా క్రిందనే పడ్డది. అంటే ఇది నిజమే సార్ అని ఈ పద్ధతికి నిగమన పద్ధతికి మనకున్నటువంటి దాంట్లో తెలియని నుంచి తెలిసిన దానికి, తెలియని నుంచి తెలియని నుండి తెలిసిన దానికి ఈ పద్ధతి అమూర్తము నుంచి మూర్తమునకు, సూత్రీకరణ నుండి ఉదాహరణలు, సాధారణీకరణం నుండి ప్రత్యక్షము. ఇవి ఈ యొక్క నిగమన పద్ధతి యొక్క సూత్రాలని చెప్పుకున్నాం. మరి దీనికి తెలియని విషయం నుంచి ఎలా తీసుకుందామో చూద్దాం ఒకసారి. తెలియని విషయం మనకేంటి, ఇంతకుముందు ఏం చెప్పాం, తరగతి గదిలోకి వచ్చి ఇప్పుడు మనం ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే బాబు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ఏమున్నది భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని పిల్లలతోటి పలికించి భూమికి తెలియని విషయాన్ని పిల్లలకు ఇలా చెప్పి రాస్తున్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పి తెలియని విషయాన్ని పదే పదే పలికించేసి ఈ యొక్క సూత్రాన్ని తీసుకొని రకరకాల ఉదాహరణలతో పరిశీలించి రుజువు చేసే పద్ధతి నిగమన పద్ధతి. ఎలా అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది,
ఇప్పుడు అంటున్నాం ఎలా అంటే బాబు ఎట్లా ఆకర్షణ శక్తి ఉందని చెప్పి టెస్ట్ చేస్తున్నాం, రుజువు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఒకసారి పెన్నును పైకేసాం, పిల్లవాడు పెన్నును పైకి అని చెప్పాం, పిల్లవాడు పెన్ను పైకేసాడు, క్రింద పడిపోయింది. అవునా కాదా అంటే ఆకర్షణ శక్తి ఉంది కాబట్టే పడిపోయింది. ఇంతకుముందు ఆగమన పద్ధతిలో పిల్లవాడే కనుక్కున్నాడు కాబట్టి క్రియాత్మకంగా ఉన్నాడు, ఆలోచన శక్తి పెరిగింది. ఇక్కడ అవన్నీ ఏమీ ఉండవు. మనం తెలియని విషయాన్ని పిల్లవానికి మెదడులో చొప్పిస్తాం, పిల్లవానికి అలా గుర్తుపెట్టుకొని దాన్ని రుజువు చేస్తాం, పరిశీలించి రుజువు చేస్తాం. తర్వాత పెన్ను క్రింద పడ్డదని చెప్పాడు విద్యార్థి. తర్వాత ఇంకొక విద్యార్థి చెప్పాడు, సార్ మరి పుస్తకం కూడా పెన్ను వేసాం సార్, ఇది కూడా క్రిందనే పడ్డది. బ్యాగ్ కూడా వేసాం సార్, బ్యాగు కూడా కిందనే పడ్డది అని చెప్పి నిజమే ఆకర్షణ శక్తి ఉన్నది సార్, నిజమే అని చెప్పి పరిశీలించి ఇది కరెక్టే అని చెప్పి అనడం జరుగుతుంది. ఇది ఈ యొక్క నిగమన పద్ధతి ప్రకారం. అయితే ఒకసారి చూద్దాం. ఇలా అంటాడు ఉపాధ్యాయుడు, బాబు మీకు ఇప్పుడు సూత్రాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నానా? ఏంటి ఆ సూత్రం అంటే రెండు సంఖ్యల లబ్ధం, రెండు సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబాల లబ్ధానికి సమానమవుతుంది. కాసాగు గాసాబా లబ్ధానికి సమానమవుతుంది అని ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చేసి ఇలా తెలియనటువంటి విషయాన్ని పదే పదే చెప్తూనే ఉంటాడు విద్యార్థికి. రెండు సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. పిల్లలు ఇటు వినండి నాన్న, తరగతి గదిలో అంటున్నాడు ఉపాధ్యాయుడు, ఇటు వినండి. రెండు సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబా లబ్ధానికి సమానం అవుతుంది అనే సూత్రాన్ని నోటితోటి విద్యార్థులకు పట్టిస్తాడు. పదే 2-3 సార్లు అని పట్టించి లెక్కలు చేయమని చెప్తారు విద్యార్థికి. ఎలా అంటే ఇలా చెప్తారు, బాబు ఏవేని 2 సంఖ్యలు చెప్పున్నాను అంటాం, సార్ 3, 6 సార్ అంటాం. ఈ రెండిటి సంఖ్యలు లబ్ధం చేయమని చెప్తా, పిల్లవాడు వెంటనే లబ్ధం చేస్తాడు. 3 × 6 = 18 సార్, బట్ కాసా గట్టు బాబు అని చెప్పి వెంటనే చెప్తాం, పిల్లవాడు వెంటనే కాసా కడతాడు. 3, 6 అని కాసా కడతాడు. 3 1లో 3 2లో 2 3 6 కాసాగు వచ్చింది. గాసాబా ఎంత వచ్చింది బాబు అడుగుతాడు ఉపాధ్యాయుడు. ఇది సార్ గాసాబా 3 2లో 6 0, గాసాబా 3 వచ్చింది సార్ అని చెప్పి 6 3 ఎంత 18. ఓకే అవునా కాదా అంటే బాబులు పరిశీలించావు, తెలియనటువంటి సూత్రాన్ని తీసుకున్నావు, దాన్ని వివిధ రకాల ఉదాహరణలతో పరిశీలించి రుజువు చేయాలి. మరి ఏం చేసావు? ఇది చేసావు, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నానా అని చెప్పి అంటున్నాం, సార్ 6 9 తీసుకుంటున్నాను సార్, చెయ్యి నాన్న చేయంటే వితిన్ సెకండ్లో 6 9లో 54 కాసా గట్టు బాబు అంటే వెంటనే కాసా కడుతున్నాడు విద్యార్థి. కాసాగు 3 2లో 3 3లో ఎంత వచ్చిందంటే 3 2 6 6 3 18 వచ్చేసింది. గాసాబా గట్టు అని చెప్తున్నాం, గాసాబా కడుతున్నాడు విద్యార్థి. 6 1లో 6 3 6 3 2లో 6 ఎంత వచ్చింది 18. ఇలా గాసాబా ఎంత వచ్చిందండి 3, 18 3లో 54. వెరీ గుడ్. ఇంకోటి టెస్ట్ చేసి చూన్నానా అని చెప్పి అంటున్నాడు ఉపాధ్యాయుడు. వెంటనే విద్యార్థి చేస్తున్నాడు, సార్ 10 × 15 150 సార్, కాసా గట్టు బాబు అని చెప్పి అన్నాడు ఉపాధ్యాయుడు. విద్యార్థి కాసా గడుతూనే ఉన్నాడు. వెంటనే ఏమంటే 10 15 కాసా గట్టాడు. 5 1లో 5 2లో 5 3లో 3 2 6 6 5లో 30 కాసాగు 30 వచ్చింది సార్. వెంటనే చెప్పేస్తున్నాడు పిల్లవాడు. ఎలా చెప్పాడు చూద్దాం సార్. మరి గాసాబా కట్టాలి సార్, 15 గాసాబా కడుతున్నాను. 10 10 1లో 10 ఎంత 5, మళ్ళీ 10 5 2లో 10 గాసాబా ఎంత వచ్చిందండి 5, కాసాగా ఎంత వచ్చిందండి 30 35లో ఎంత 150. ఇలా పిల్లవాడికి ఉపాధ్యాయుడు ఏం చేశాడు, 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబా లబ్ధానికి సమానం అని చెప్పి సూత్రాన్ని చెప్పి పట్టించి ఫాస్ట్గా అంటే విద్యార్థి వేగంగా ఆ టెస్ట్ చేసుకుంటే ఆ రుజువు చేసిండు మొత్తం టోటల్గా. అంటే వివిధ రకాల ఉదాహరణలతో రుజువు చేసి నిరూపించాడు విద్యార్థి. అంటే వేగంగా చేయగలిగాడు పిల్లవాడు. సరే ఇలా చెప్పాడు. ఇది ఒక 20 నిమిషాల పాటు క్లాస్ చెప్పాడు, 20 మినిట్స్ వరకు ఉపాధ్యాయుడు చెప్పాడు, అయిపోయింది. ఇది ఒక అభ్యాసం అయిపోయాక మళ్ళీ సూత్రాన్ని చెప్పాడు. ఏం సూత్రం ఏమన్నాడంటే ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే, బాబు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య సూత్రం పొడవు ఇంటూ వెడల్పు. ఏంటి బాబు ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం
దాని సూత్రం ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు అని చెప్పి తెలియనటువంటి విషయాన్ని పిల్లల యొక్క మైండ్లో చొప్పిస్తాడు ఉపాధ్యాయుడు, బట్టిస్తాడు. అమూర్తమైనటువంటి విషయం తెలియదు పిల్లవానికి, ఈ తెలియని విషయాన్ని చెప్పి ఇప్పుడు ఇచ్చే లెక్క చేయండి నాన్న అని చెప్పి చెప్తున్నాడు. బాబు ఒక రామయ్య అనే వ్యక్తి యొక్క పొలము యొక్క వైశాల్యం, పొలము యొక్క పొడవు అంటే దీర్ఘచతురస్రాకారంగా ఉన్నటువంటి రామయ్య అనేటటువంటి రైతు యొక్క పొడవు ఉదాహరణకు 4 మీటర్లు ఉందనుకోండి, 4 సెంటీమీటర్లు, 4 చదరపు మీటర్లు, ఇది 3 మీటర్లు ఉంది బాబు అలా అంటున్నాడు తరగతి గదిలో. మొత్తం ఎంత అయింది దీని యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యము అని చెప్పి అడిగాడు. 4 మీటర్లు పొడవు ఉంది, వెడల్పు 3 మీటర్లు ఉంది, మొత్తం వైశాల్యం ఎంత అంటే 12 మీటర్లు సార్ అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక లెక్క చెప్పాడు ఉపాధ్యాయుడు. బాబు ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 4 కాదు 12 చదరపు సెంటీమీటర్లు, వెడల్పు 5 చదరపు సెంటీమీటర్లు, మొత్తం ఎంత అంటే 60 చదరపు సెంటీమీటర్లు సార్ అని చెప్పాడు. అంటే ఉపాధ్యాయుడు తెలియనటువంటి ఒక సూత్రాన్ని ఇచ్చేసి వెంటనే చెప్పుకుంటూ విద్యార్థితోటి మైండ్లో చెప్పించి ఏర్పాటు చేసే పద్ధతి నిగమన పద్ధతి. ఇలా సూత్రాలు పట్టించి విద్యార్థికి నేర్పుతాడు. ఇది నిగమన పద్ధతి ప్రకారం. ఇలా చేసుకుంటూ పోతే మెరిట్స్ డిమెరిట్స్ ఏముంటాయో చూద్దాం ఒకసారి. నిగమన పద్ధతి ప్రకారం మెరిట్స్ డిమెరిట్స్ ఏముంటాయి అంటే ఇది మెరిట్స్, ఇవి డిమెరిట్స్ అండి. ఇలా అంటున్నాడు, మెరిట్స్లో విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సంబంధం ఉంటుందా ఉండదా ఇక్కడ అంటే విద్యార్థికి ఉపాధ్యాయుని మధ్య సంబంధం తక్కువ ఉంటుంది. కానీ నిగమన పద్ధతిలో వేగవంతమైనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. ఉపాధ్యాయుడు పట్టించాడు సూత్రం, చేయండి బాబు అంటే విద్యార్థులు ఫాస్ట్గా చేశారు. అందుకనే వేగవంతమైనటువంటి పద్ధతి. మరి వేగవంతమైనది కాబట్టి కాలాన్ని పొదుపు చేస్తుందా చేయదా అంటే కాలాన్ని పొదుపు చేస్తుంది, టైం సేవ్ అయ్యేటటువంటి పద్ధతి. అదేవిధంగా అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతి ద్వారా బోధించవచ్చును. అవునా కదా? అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతి ద్వారా బోధించవచ్చును. వేగవంతమైనది, కాలాన్ని పొదుపు చేస్తుంది, సిలబస్ సకాలంలో పూర్తవుతుంది ఈ పద్ధతి ప్రకారము. పునర్విమర్శకు అవకాశం ఉంది. ఏంటండి? పునర్విమర్శకు అవకాశం ఉన్నటువంటి పద్ధతి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం సూత్రం వేసి లెక్కలు టెస్ట్ చేసుకోవచ్చు. అభ్యాసాలు అయిపోతూనే ఉంటాయి. ఉపాధ్యాయుడు హోంవర్క్ ఎక్కువ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఒకసారి తప్పు లెక్క అయితే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటాడు. కాబట్టి పునర్విమర్శకు అవకాశమైన పద్ధతి, సిలబస్ సకాలంలో పూర్తవుతుంది, అన్ని పాఠ్యాంశాలు ఈ పద్ధతి ద్వారా బోధించవచ్చు, కాలాన్ని పొదుపు చేస్తుంది, వేగవంతమైనది. ఇది ప్రతిభావంతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎవరికండి? ప్రతిభావంతులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది నిగమన పద్ధతి యొక్క మెరిట్స్. మరి డిమెరిట్స్ ఏమున్నాయి నిగమన పద్ధతి ప్రకారం అంటే వినండి. విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సంబంధాలు అంతగా ఉండవు. ఆగమన పద్ధతిలో ఉన్న సంబంధాలు నిగమన పద్ధతిలో ఉండవు. ఇవి డిమెరిట్స్ ప్రకారం అయితే కరెక్టే. మరి సూత్రాన్ని ఉపాధ్యాయుడు చెప్పాడు, పట్టించాడు అంటే కంఠస్థానికి అవకాశం ఉందా లేదంటే కంఠస్థానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పద్ధతి నిగమన పద్ధతి. ఇది డిమెరిట్స్. ఆగమన పద్ధతిలో కనుక్కుంటాడు కాబట్టి కంఠస్థానికి అవకాశం లేదు. నిగమన పద్ధతిలో కంఠస్థానికి అవకాశం ఎక్కువ. పట్టిస్తాడు ఉపాధ్యాయుడు. మరి సందేహాలు వస్తాయంటే వస్తాయి. సందేహాలు వస్తాయా విద్యార్థి కంటే? వస్తాయి. ఎందుకు వస్తాయి? సూత్రం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి పిల్లవానికి సందేహాలు వస్తాయి. సూత్రం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి ఏమైంది? సందేహాలు వస్తాయి. కంఠస్థానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మరి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుందా అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడదు. ఇది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడదు ఈ యొక్క నిగమన పద్ధతి ప్రకారం. మరి నిగమన పద్ధతులను సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ డార్విన్. ఎవరండి? చార్లెస్ డార్విన్. ఇది 2008 డిఎస్సిలో రావడం జరిగింది. నిగమన పద్ధతులను సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ డార్విన్. గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఇక్కడ నిగమన పద్ధతిలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఆగమన పద్ధతిలో ఉపయోగాలు, నిగమన పద్ధతిలో ఉన్నటువంటి మెరిట్స్ నిగమన పద్ధతిలో డిమెరిట్స్. ఆ విధంగా వ్యతిరేకం, ఆగమన పద్ధతికే వ్యతిరేకం. మళ్ళీ ఒకసారి ఆగమన పద్ధతి మీద చూద్దాం, నిగమన పద్ధతి మీద చూద్దాం. ఏంటి ఇక్కడ అంటే నిగమన పద్ధతిని కనుక్కున్నది ఎవరు? అరిస్టాటిల్. ప్రచారం చేసిన వ్యక్తి జాన్ అమోగస్ కొమినియస్. అతను ఎవరంటే ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు జాన్ అమోగస్ కొమినియస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలియని నుంచి తెలిసినకు ఏ సూత్రం? నిగమన పద్ధతి. తెలిసిన నుంచి తెలియని దానికి ఆగమన పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతి దేన్ని అంటాము? నిగమన పద్ధతిని. మరి యూక్లిడ్ అనే వ్యక్తి ఎవరంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్. యూక్లిడ్ రాసిన గ్రంథాలు ఏంటంటే మనకు డాటా అనే గ్రంథం, ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. స్వీకృతాలకు ప్రసిద్ధి ఎవరో తెలుసా అండి? యూక్లిడే. ఒకసారి 2001 డిఎస్లో దీని మీద అడిగాడండి. స్వీకృతాలకు అనిర్వచనీయ పదాల ఆధారంగా రాబట్టబడినటువంటి బోధనా పద్ధతి ఏది అడిగండి. అదేంటంటే నిగమన పద్ధతి అని దృష్టిలో పెట్టుకోండి. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది, ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఎన్ని బిట్స్ చేస్తే అంత మంచిదండి. ఇది నిగమన పద్ధతి ప్రకారం మెరిట్స్, డిమెరిట్స్. తర్వాత మనం ఏం చేస్తామంటే ఆగమన నిగమన పద్ధతి మధ్య భేదం ఏమిటి, ఆ భేదం మీద మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే మీకు సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది. ఓకేనా? మనకు ఆగమన నిగమన పద్ధతి మీద మనం చెప్పుకున్నాం. ఆగమన నిగమన పద్ధతుల మధ్య తేడాలు ఎంతో ఒకసారి చూద్దాం. ఆగమన పద్ధతిని కనుగొన్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. నిగమన పద్ధతిని కనుగొన్నటువంటి వ్యక్తి అరిస్టాటిల్. ఆగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు అంటే పెస్టాలజీ. ఈ యొక్క నిగమన పద్ధతిని బాగా అభివృద్ధి చేసినది, ప్రచారం చేసినది జాన్ అమోగస్ కొమినియస్. జస్ట్ ఇక్కడ కొమినియస్ అని రాసాం, జాన్ అమోగస్ కొమినియస్. ఆగమన పద్ధతి యొక్క నియమ సూత్రాలు ఎలా ఉంటాయంటే దాని లక్షణాలు నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుండి తెలియని దానికి బోధన సాగుతుంది. అదే నిగమన పద్ధతిలోనైతే తెలియని విషయం నుండి తెలిసిన దానికి సాగుతుంది బోధన. ఆగమన పద్ధతిలో మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు, అదే నిగమన పద్ధతిలోనైతే అమూర్త అంశాల నుంచి మూర్త అంశాలకు. అన్నోన్ టు నోన్, అబ్స్ట్రాక్టివ్, కాంక్రీట్. ఇక్కడ నోన్ టు అన్నోన్, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్. బాగా ఈ అంశాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఆగమన పద్ధతి. ఎందుకంటే సూత్రాన్ని విద్యార్థుల ద్వారానే కనుగొంటాం. ప్రైమరీ స్థాయి విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. గణిత శాస్త్రం అంతా ఆగమన పద్ధతి ప్రకారమే రూపుదిద్దుకుంది. ఇది సహజమైన ఆలోచన పద్ధతి అని చెప్పుకున్నాం. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడే పద్ధతి ఆగమన పద్ధతి. ప్రతిభావంతులకు ఉపయోగపడేది నిగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో సూత్రాన్ని స్థాపించేటప్పుడు ప్రతిభావంతులకు విసుగు కలుగుతుంది కాబట్టి విసుగు కలిగించే వాళ్ళకి ప్రతిభావంతులకు విసుగు పుడుతుంది ఈ పద్ధతి కాబట్టి ఓన్లీ ప్రాథమిక స్థాయి విద్యార్థులకే ఉపయోగపడుతుంది. నిగమన పద్ధతి ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కంఠస్థానికి అవకాశం లేదు ఆగమన పద్ధతిలో. ఎందుకు అవకాశం లేదంటే విద్యార్థే కనుగొంటాడు, విద్యార్థే క్రియాత్మకంగా ఉంటాడు, విద్యార్థి సృజనాత్మకతతో ఉంటాడు కాబట్టి విద్యార్థి ద్వారానే కనుక్కుంటాడు సూత్రాన్ని కాబట్టి కంఠస్థానికి అవకాశం లేదు. విద్యార్థి కనుక్కుంటాడు కాబట్టి కంఠస్థానికి అవకాశం లేదు. ఇక్కడ విద్యార్థి కనుక్కోడు, ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయాల్ని, సూత్రాన్ని, సాధారణీకరణ నియమాన్ని పట్టించి గుర్తుపెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తారు కాబట్టి కంఠస్థానికి అవకాశం ఎక్కువ. అంటే స్మృతికి అవకాశం ఎక్కువ. అంటే బాగా బట్టి మెమోరీలో పట్టడం, కంఠస్థానికి అవకాశం ఎక్కువ. వల్లే వేయడం, ఎక్కువ ప్రతిసారి గుర్తుపెట్టుకోవడానికి చేయడం. కాబట్టి కంఠస్థానికి అవకాశం ఎక్కువ ఉన్న పద్ధతి నిగమన పద్ధతి. సందేహాలు రావు. ఎందుకు సందేహాలు రావు అంటే విద్యార్థే కనుక్కుంటాడు కాబట్టి ఎలాంటి సందేహాలు రావు. కానీ ఇక్కడ విద్యార్థి కనుక్కోడు, ఉపాధ్యాయుడు చెప్పిన మాటలనే వింటాడు. సూత్రం ఎలా వచ్చిందో సూత్ర ప్రయోగ పద్ధతి అనుకున్నాం. సూత్రాన్ని డైరెక్ట్ వేసి సూత్రంలో ఈ యొక్క లెక్కలు ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేసి ఈ సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి సందేహాలు వస్తాయి. సూత్రం ఎలా వచ్చిందో పిల్లవాడికి తెలియదు కాబట్టి సందేహాలు వస్తాయి. విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. ఇక్కడ విద్యార్థే కనుక్కుంటాడు అన్ని విషయాలు కాబట్టి క్రియాత్మకంగా ఉంటాడు. ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన మాటలే వింటాడు కాబట్టి ఉపశబ్దుగా ఉంటాడు అని అర్థం. ఇక్కడ పునర్విమర్శకు అవకాశం లేదు. మళ్ళీ లెక్క ప్రాబ్లం చేయడానికి మళ్ళీ అవకాశం లేదు ఈ యొక్క ఆగమన పద్ధతిలో.
ఆ లెక్కలు మళ్ళీ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ చేయడానికి అవకాశం ఈ యొక్క ఆగమన పద్ధతిలో లేదు. అందుకనే పునర్విమర్శకు అవకాశం లేదు ఈ యొక్క ఆగమన పద్ధతిలో. పునర్విమర్శకు అవకాశం ఉన్న పద్ధతి ఈ యొక్క నిగమన పద్ధతి. నెక్స్ట్, వేగవంతమైనది కాదు ఆగమన పద్ధతి. విద్యార్థి కనుక్కుంటాడు కాబట్టి సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఆగమన పద్ధతి, కాబట్టి ఇది వేగవంతమైనది కాదు. ఇక్కడ ఏమైందంటే వేగవంతమైనది. సూత్రాన్ని ఉపాధ్యాయుడు పట్టించి 2 లెక్కలు ఇచ్చేస్తే ఫాస్ట్ స్పీడ్గా చేయగలుగుతారు విద్యార్థి, కాబట్టి సిలబస్ సకాలంలో పూర్తవుతుంది, కాబట్టి ఇది వేగవంతమైనది. నెక్స్ట్ ఇంకొక అంశం నాన్న, సిలబస్ సకాలంలో పూర్తి కాదు. దీంట్లో ఎందుకు సకాలంలో పూర్తి కాదు సిలబస్ అంటే, విద్యార్థి కనుక్కుంటాడు కాబట్టి సిలబస్ పూర్తి కాదు. చాలా లాంగ్ ప్రాసెస్, ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఇది విద్యార్థి సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసి చేస్తాడు కాబట్టి సిలబస్ తొందరగా పూర్తవుతుంది. గణిత శాస్త్రం అంతా కూడా అన్నీ ఈ సూత్రాన్ని కనుగొంటాం. ఈ కనుగొన్న సూత్రాన్ని ఉపయోగించి ఈ యొక్క ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. గణిత శాస్త్రం మొత్తం ఈ యొక్క నిగమన పద్ధతి ద్వారానే చేయడం జరుగుతుంది. సూత్రీకరణ పద్ధతి, ఇది సూత్ర ప్రయోగ పద్ధతి, ఈ యొక్క నిగమన పద్ధతి చెప్పడం జరుగుతుంది. అందుకని ఇక్కడ వేగవంతమైనటువంటిది. విద్యార్థికి ఉపాధ్యాయుని మధ్య సంబంధాలు ఆగమన పద్ధతిలో చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ విద్యార్థికి ఉపాధ్యాయుని మధ్య సంబంధాలు అంతగా ఏమీ ఉండవు ఈ యొక్క నిగమన పద్ధతి ప్రకారం. మరి ఇక్కడ చూద్దాం, కాలాన్ని ఎక్కువ పొదుపు చేసే పద్ధతి ఏది? నిగమన పద్ధతి. కాలయాపనతో కూడుకున్న పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. ఉపాధ్యాయుని విద్యార్థి మధ్య ఉన్న సంబంధాలు మెరుగయ్యే పద్ధతి ఆగమన పద్ధతి. సంబంధాలు లేని పద్ధతి నిగమన పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతి అని దేన్ని అంటాం? నిగమన పద్ధతిని. యూక్లిడ్ శోధనా పద్ధతి దేన్ని అంటే నిగమన పద్ధతిని. యూక్లిడ్ అని ఎందుకు వచ్చింది పేరు అంటే, స్వీకృతాలకు ప్రసిద్ధి. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని, డాటా అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే యూక్లిడ్. జ్యామితి పితామహుడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? జామెట్రీ పితామహుడు ఎవరంటే యూక్లిడ్. యూక్లిడ్ పేరు ఎందుకు ఉపయోగించామంటే, స్వీకృతాలను ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క యూక్లిడ్. అందుకని ఒక్కసారి ఇక్కడ డిఎస్ఎల్ దీంట్లో అడిగాడు, స్వీకృతాలు అనిర్వచనీయ పదాల ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏదని చెప్పి 95 or 98 డేస్లో ఒకసారి అడిగాను. నా ఇయర్ ఐడియా లేదు, ఆ ఇయర్లో అడిగాడు. నిగమన పద్ధతి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. స్వీకృతాలు అంటే పదే చేయడం అన్నట్టు. ఇవి దీని ప్రకారం. సందేహాలు రావు, సందేహాలు ఇక్కడ రాని పద్ధతి, సందేహాలు వచ్చే పద్ధతి ఇది. మరి ఆగమన పద్ధతికి అధోముఖమైనటువంటి ఊర్ధ్వముఖమైన పద్ధతి అని ఆగమన పద్ధతిని అంటాం, అధోముఖమైనటువంటి పద్ధతి అని చెప్పి నిగమన పద్ధతిని అంటాం. ఇక్కడ మారు పేర్లు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని కనుగొన్నది ఎవరు? ఫ్రాన్సిస్ బేకన్. దీన్ని ప్రచారం చేసినది పెస్టాలజీ. దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి అరిస్టాటిల్. దీన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కొమినియస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆగమన నిగమన పద్ధతి. లాస్ట్ మన 2018 టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే, ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసినది ఎవరు అంటే చార్లెస్ డార్విన్. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ డార్విన్. ఇది మనకు ఆగమన నిగమన పద్ధతుల మధ్య ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ క్లాస్లో మనకు మళ్ళీ ఎనాలిసిస్, సింథసిస్ మెథడ్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మెథడ్, అన్వేషణ పద్ధతి 2 ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనం డిస్కస్ చేసుకుందాం.